ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియపరచాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటి అంటే, ఈరోజు కనుక మనం గమనించినట్లయితే, ఒకప్పుడు వార్తాపత్రికలన్నా, న్యూస్ ఛానల్స్ అన్నా, న్యూస్ అన్నా కూడా ప్రజలు నిజంగా ఆ న్యూస్ ఛానళ్ళపై నమ్మకం కలిగి ఆ వచ్చేటువంటి న్యూస్ని చాలా ఆసక్తిగా వినేవాళ్ళు. నాకు తెలిసి నా చిన్నప్పుడు రేడియోలో న్యూస్ వస్తుందంటే అందరూ కూడా రేడియోల దగ్గర కూర్చొని వచ్చేటువంటి విషయాలన్నీ కూడా చక్కగా వినేవాళ్ళు. గ్రామాల్లో అయితే చాలామంది ఒక చెట్టు కింద రచ్చబండ దగ్గర ఒక రేడియో పెట్టి అక్కడ అనేక మంది ప్రజలు కూర్చొని వార్తలు వినేవాళ్ళు. అంతేకాదు, వార్తాపత్రిక సేకరించేటువంటి విలేకరులు కూడా వారి కళానికి ఒక దమ్ముందని, నిజంగా జర్నలిస్టులు వాళ్ళ ప్రాణాలకు తెగించి వాస్తవాన్ని వాస్తవంగా చూపించడానికి ప్రాణాలు కూడా తెగించి లెక్క లేకుండా జర్నలిజంలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారండి. కానీ ఈరోజు కనుక మనం గమనించినట్లయితే సోషల్ మీడియాలో చాలా వరకు మనం సామాన్యమైనటువంటి ప్రజలందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒకప్పటిలాగా వార్తాపత్రికలు కానీ, న్యూస్ ఛానల్స్ కానీ, విలేకరులు కానీ పనిచేయటం లేదు. అలాగని విలేకరులందరినీ నేను తప్పు పట్టడం లేదండి. కొంతమంది మాత్రమే ఉన్నారు. కొంతమంది నిజాయితీగా పనిచేసేటువంటి వారు, ఎక్కడ కూడా వాళ్ళ గౌరవనీయత తగ్గకుండా పనిచేసే వాళ్ళు విలేకరులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని బట్టి నేను ప్రశంసిస్తున్నాను. నిజంగా వాళ్ళ ప్రాణాలకు లెక్క చేయకుండా ఏ వార్త అయినా సరే సత్యాన్ని తెలుసుకొని ప్రకటించేటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. కొంతమంది ఫేక్ ఛానల్స్, చిన్న ఛానల్స్ పెట్టుకొని ఎలాగైనా సరే ఆ పెద్ద ఛానల్స్ను ఢీకొట్టాలి, అంత రేటింగ్లోకి మేము వెళ్ళాలి అని చిన్న ఛానల్స్ పెట్టుకొని ఏవైతే ఫాలో అవ్వాలో వాటిని ఫాలో అవ్వకుండా అక్రమంగా వాళ్ళ ఛానల్స్ను నడుపుతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. అసలు న్యూస్ అంటే అర్థమైందండి. న్యూస్ అంటే అర్థమైంది ఒకసారి ఆలోచించండి. న్యూస్లో ఉన్నటువంటి అబ్రివేషన్ అర్థం ఎన్ అంటే నార్త్, ఈ అంటే ఈస్ట్, డబ్ల్యూ వెస్ట్, ఎస్ సౌత్. అంటే నార్త్, ఈస్టు, వెస్ట్, సౌత్ అన్నిటినీ కవర్ చేసేటువంటిదే న్యూస్ ఛానల్. అన్నిటి విషయాలు సేకరించి ప్రజలకు చేరవేసేదే న్యూస్ ఛానల్. ఇలాంటి న్యూస్ ఛానల్ ప్రజల్లో ఎంత గౌరవాన్ని పొందాలా, ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉండాలో అలాంటివి నేటి న్యూస్ ఛానల్స్ చాలా కలిగి ఉండలేదు. ఈ మాటలు నేను ఎందుకు చెప్పవలసి వస్తుంది అంటే, వాళ్ళ బాధ్యతలు మర్చిపోయారు కాబట్టి. ఈరోజు ప్రాముఖ్యంగా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, షాలేం రాజు గారు చేసినటువంటి వ్యాఖ్య ఏ సందర్భంలో చేశారు, ఎక్కడ చేశారు, అది ఎందుకు చేశారు, ఎవరిని ఉద్దేశించి చేశారు, ఆ స్థలం ఎక్కడ, పబ్లిక్ ప్లేసా లేకపోతే చర్చిలో చెప్తున్నటువంటి విషయమా, ఎవరిని ఉద్దేశించి చెబుతున్నారు అని ఆలోచించాలి. రెండో విషయం, ఆయన ఏమైనా హిందువులన్నా ముస్లింలన్నా ద్వేషం కలిగి ఉన్నాడా? ఆయన ఉన్నటువంటి చర్చిలోకి అందరూ కూడా ఆయన చూపించేటువంటి ప్రేమానురాగాలు, ప్రార్థన, ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యత ఇవన్నీ కలిగి ఉన్నాడా లేదా ఛానల్స్ అన్నీ కూడా గమనించుకొని అడుగులు వేయాలి. ఒక గౌరవనీయమైన వ్యక్తిని గురించి మాట్లాడేటప్పుడు కనీస ఇంకిత జ్ఞానం లేకుండా, కనీసం ఆలోచన లేకుండా ఒక వార్త రాగానే ఛానల్స్ అన్నీ విరుచుకుపడి థంబ్నెయిల్ చేసుకొని మేమున్నాం అనుకుంటూ కొంతమంది సోషల్ వేత్తలు, కొంతమంది స్త్రీల సమాజం వాళ్ళు గబగబా మేమున్నాం, హిందువులకు ఏం కాదు మేమున్నాం అని పరిగెత్తుకుంటూ వచ్చారు. అసలు హిందువుల గురించి ఎవరన్నారు? అసలు పూలు పెట్టుకోవద్దన్నాడా? వాస్తవాలు ఏందని ఆలోచించలా, విరుచుకుపడి మాట్లాడే పద్ధతిలో ఉన్నారు. ఇదంతా ఒక ప్రణాళిక అని మాకు అర్థమైంది. కుట్రలో భాగం ప్రవీణ్ పగడాల గారిని ఏ విధంగా స్కెచ్ చేసి లేపేశారో,
ఇప్పుడు షాలేం రాజు గారిని ఏ వివాదాల్లో చిక్కించాలి, ఎలా పట్టుకోవాలి అని కొంతమంది మత ఉన్మాదులు బ్యాక్గ్రౌండ్, ఈ వేదిక మీదకి వచ్చేటువంటి మాట్లాడేటువంటి వాళ్ళ వెనకాల కొంతమంది పెద్దలు పనిచేస్తూ వీళ్ళకి కావలసిన పోషణ ఏదైతే డబ్బు మనీ ఏది కావాలో అవన్నీ సరఫరా చేస్తూ కథ నడిపిస్తున్నారు. కథలు మీరు నడిపిస్తే దేవుడు వెర్రివాడు కాదండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరికి ఎక్కడ ఎలా బుద్ధి చెప్పాలో, ఎవరికి ఎలా గడ్డి పెట్టాలో దేవుడికి తెలుసు. దేవుడికి తెలుసు. షాలేం రాజు గారు విజయవాడలో ఫ్లడ్ వచ్చినప్పుడు, సింగనగర్ మునిగిపోయినప్పుడు స్వయంగా ఆయనే వెళ్ళి, ఆయన బృందంతో పాటు వెళ్ళి నడుములోతు నీళ్ళల్లో హిందూ ముస్లిం క్రైస్తవులని భేదం లేకుండా అందరికీ సహాయపడినటువంటి వ్యక్తి, నిరంతరం దేవుని సేవలో ప్రజల సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి దైవజనుడు షాలేం రాజు గారు. ఈరోజు షాలేం రాజు గారిని పొగుడుతున్నారని మీరు మీ హృదయాల్లో కొంచెం ఈర్ష కలిగి ఉండొచ్చు. మేము చూస్తున్నాం కాబట్టి, ప్రత్యక్షంగా ఆయనతో ఉంటున్నాం కాబట్టి ఆయన విలువలు మాకు తెలుసు, మీకు తెలియదు. మీరు ఎక్కడో ఎవడో ఛానల్లో పిలుస్తాడు, ఫేక్ ఛానల్ వాళ్ళు పిలుస్తారు, పిలిస్తే ఆ ఛానల్లో కూర్చొని వాళ్ళు చెప్పిందే నిజం అనుకొని మాట్లాడతారు. వాస్తవాలు మీకు తెలియవు. షాలేం రాజు గారి గురించి మీకు అసలు తెలియదు. ఆయన మాట్లాడినటువంటి ఉద్దేశ భావాలు మీకు తెలియదు. ఖచ్చితంగా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు మొదటే. మీరెంటనే ఇరుచుకుపడి మీ ఇష్టానుసారంగా మాట్లాడతారా? థంబ్నెయిల్స్ పెట్టేసి ఛానల్స్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు కల్పించుకొని మాట్లాడతారా? చిల్లరగాళ్ళు స్పందించిన ప్రతి దానికి వచ్చి ఆయన సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ స్పందించాలో ఆయనకు తెలుసు, ఎలా స్పందించాలో ఆయనకు తెలుసు. ఎట్లా మాట్లాడతారు? కుటుంబాన్ని అగౌరవపరిచేలాగా మాట్లాడి, ఆయన్ని అనరాని మాటలని ఇదే చిన్నజీర స్వామిని అయితే అంటారా? తిరుపతి పూజారిని అయితే అంటారా? మీ వాళ్ళని అంటారా మీరు? ఎవరెవరు ఎలాంటి మాటలు మాట్లాడారో మొత్తం డౌన్లోడ్ చేసి పెట్టాం. అందరూ ఉన్నాయి, అందరికీ ప్రశ్నిస్తాం. వాస్తవాన్ని వాస్తవంగా గ్రహించకుండా చేశారు కాబట్టి ఈరోజు మేము గలం ఎత్తాల్సిన అవసరం ఉంది. కొంతమంది మాట్లాడుతున్నారు, మరి పాపం వాళ్ళు చదువును బట్టి అతిశయపడుతున్నారు. ఈ క్రిస్టియన్స్ అంతా కూడా చదువు లేని వాళ్ళండి, చదువుకున్న వాళ్ళు రమ్మండి, మాతో డిబేట్కి రమ్మండి. ఏమైంది డిబేట్కి వస్తే? ఏం చేస్తారు? అవాస్తవాలను చూపించాలని మీరు ప్రయత్నం చేస్తారు. సోషల్ మీడియాలో మేము చెబుతున్నాం, వాస్తవాలు ఏంటో చెబుతున్నాం. ఇంకా డిబేట్తో పని ఏమిటి? ఉన్నదంతా మీరు చెప్పాల్సింది మీరు చెబుతున్నారు, మేము చెప్పాల్సింది మేము చెబుతున్నాం. డిబేట్ కావాలా? డిబేట్ కావాలంటే వచ్చేవాళ్ళు ఉన్నారు, వస్తాం. కానీ అడిగేటువంటి విషయాల్లో, మిమ్మల్ని ప్రశ్నించేటువంటి విషయాల్లో మీరే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది గమనించండి. తెలియకుండా వ్యూహం లేకుండా అడుగులు వేసేవాళ్ళు కాదు. ప్రతిదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాం. ఎక్కడ ఏది అడగాలో ఖచ్చితంగా అడిగేటువంటి విషయాలన్నీ మా దగ్గర ఉన్నాయి. అర్థం లేనటువంటి విషయాలకు మేము టైం వేస్ట్ చేయం. మేము చేయాల్సినటువంటి దైవ సంబంధమైనటువంటి పనులు మేము చేసుకుంటూ, మా ఖాళీ సమయంలో ఎవరు ఎట్లా అనవసరంగా వాగుతున్నారో వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ మేము ముందుకెళ్తూ ఉన్నాం. మా సమయాన్ని వేస్ట్ చేసుకోవట్లా. గమనించండి, ఇప్పుడు అసలు న్యూస్ ఛానల్స్ ఉండాల్సినటువంటి విలువలు ఏంటి ఒకసారి ఆలోచిద్దామండి మనం. న్యూస్ ఛానల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, మొదటగా నైతిక విలువలతో మీడియా పనిచేయాలి. విలువలతో కూడినటువంటి నైతిక విలువలతో కూడి పనిచేయాలి. ఎలా పడితే అలాగా అసత్యాలను ప్రచారం చేయడానికి విలువ లేకుండా థంబ్నెయిల్స్ మీద గౌరవనీయమైన వ్యక్తులను ఏరా పోరా ఒరే అనుకుంటూ మాట్లాడుకుంటూ విలువలు లేకుండా ప్రవర్తిస్తే అది న్యూస్ ఛానల్ కాదు. అది న్యూస్ ఛానల్ కాదు. ప్రజలందరూ కూడా ఇలా థంబ్నెయిల్స్ పెడితే బాగా చూసి రేటింగ్ వస్తుందని చెప్పి దానికోసం తిప్పలబడేటువంటి ఛానల్స్ న్యూస్ ఛానల్స్ కాదు. గమనించండి. అలాగే న్యూస్ ఛానల్ అనేటువంటిది ప్రాముఖ్యత ఏంటంటే, ప్రజల్లో నమ్మకత్వాన్ని కలిగించాలి. ఒక న్యూస్ను ఒక ఛానల్ నుంచి రిలీజ్ అయిందంటే
ఆ ఛానల్ నుంచి వచ్చినటువంటి న్యూస్ నిజమే, 100కు 90% ఇది నిజమే అని ప్రజలు కనీసం నమ్మాలి. అసత్యాలను ప్రచారం చేసేది న్యూస్ ఛానల్ అయింది. ఇప్పుడు రాజు న్యూస్ ఛానల్ నిన్నటి దినాన నా తమ్నైల్ ఏం పెట్టాడు, తమ్నైల్ పెట్టాడు తన ఛానల్లో చూస్తే, షాలేం రాజు గారిని అరెస్ట్ అని ఒకసారి పెట్టారు. షాలేం రాజు గారు కర్ణాటక పారిపోయారు, పోలీసులు గాలింపులు అని పెట్టారు. అది తిక్కలోడా ఎవరైతే దీన్ని ప్రచురం చేశారో వాళ్ళని అంటున్నా. బుధవారం షాలేం రాజు గారు తండ్రి సన్నిధి ఛానల్లో చూడండి వాక్యం చెప్పాడు, కర్ణాటక పారిపోయాడా. శుక్రవారం అంటే ఈరోజు దేవుని వాక్యం చెబుతున్నాడు, కర్ణాటక పారిపోయాడా. అసలు మీరు ఛానల్స్ ఎలా అవుతాయిరా? పబ్లిక్గా మనిషి ఆ విధంగా కనబడుతుంటే పారిపోయాడని చెబుతారేరా. ఎవరి న్యూస్ ఛానల్స్ ప్రచురం చేస్తుంది వాళ్ళని అడుగుతున్నా నేను. ఆ రాజు న్యూస్ ఛానల్ ఎండి గారు ఎవరు? అలాగే ఆ ఎడిటింగ్ చేసేటువంటి మహానుభావుడు ఎవరు? ఎడిటర్. కనీసం ఎథిక్స్ విలువలు లేవా మీకు? వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి. పారిపోయాడా? ఆయన హత్యలు చేశాడా, లేకపోతే రేపులు చేశాడా, సారాయి అమ్మాడా, లేకపోతే ఏం చేశాడండి పారిపోటాకి? తిక్కల ఛానల్, రాజు న్యూస్ ఛానల్ తిక్కల ఛానల్, విలువలు లేనటువంటి ఛానల్. గమనించండి ప్రజలందరూ కూడా. నమ్మకత్వాన్ని కనపరచాల న్యూస్ ఛానల్ అంటే, అది లేదు. నైతిక విలువలు లేవు. న్యూస్ ప్రచురం చేస్తే న్యూస్ ఎలా ఉండాలంటే ప్రజాస్వామ్యం బలపడేలా ఉండాల. కానీ ప్రజల మనోభావాలు దెబ్బతినేలాగా, ప్రజల జీవితాలు ఆడుకునే విధంగా, ఒక వర్గానికి కొమ్ముగాసే విధంగా న్యూస్ ఛానల్ ఉండకూడదు. ప్రజాస్వామ్యం బలపడే విధంగా ఉండాలి. అంతేకాదండి న్యూస్ ఛానల్ అనేది సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలి, ఒక మాదిరి చూపించాలి. సరైనటువంటి మార్గంలో ఏది సత్యమో తెలుసుకొని నువ్వు చెప్పేటువంటి న్యూస్ని ప్రజలు నమ్మి నిజమే ఇది వీళ్ళు చెప్పేటువంటి ఛానల్ ఖచ్చితంగా చెప్తారు అనేటువంటి నమ్మకం కలిగి ఉండాలి. ఈరోజుకి కొన్ని ఛానల్స్ అలా పనిచేస్తున్నాయి, నమ్మకంగా గౌరవనీయంగా పనిచేస్తున్నాయి. కానీ కొత్తగా కొంతమంది ఛానల్స్ పట్టుకొచ్చాయి. ఒకడు టోపీ పెట్టుకొని మాట్లాడతాడు, ఎరా హిందువుని అంటావా అంటే నువ్వు హిందువుల వరకేనా నువ్వు ఛానల్ పెట్టుకుంది? న్యూస్ ఛానల్ అంటే అందరినీ సమానంగా గౌరవించాలి, అందరినీ కలుపుకొని పోవాలి, విద్వేషాలు పుట్టకుండా చూడాలి. వాడు మాట్లాడతాడు, హిందువుని అంటావా అని ఒక తరపున ఒకరితా పుచ్చుకున్నాడు కావాలి. ఎంత అందుతున్నాయి బాబు, ఎంత అందుతున్నాయి? ఇలా మాట్లాడే వాళ్ళందరికీ అందుతాయి, ఫోన్పేల్లో బై హ్యాండ్ అందుతాయి. కాబట్టే ఇలాంటి మాటలు మాట్లాడతారు. మేము మాట్లాడుతున్నాం, షాలేం రాజు గారి దగ్గర మేము నయా పైసా తీసుకోం, బైబిల్ పట్టుకొని చెబుతాం, నయా పైసా తీసుకోం మేము. ఎందుకో తెలుసా? మేము యథార్థంగా దేవుని సేవ చేస్తున్నాం. ప్రజలు వారు ఇచ్చింది వారికి ఖర్చు పెట్టి ఏదన్నా మిగిలితే మేము తింటాం తప్పితే ఎవరి దగ్గర కూడా అన్యాయంగా మేము తీసుకోం. కొంతమంది దశమ భాగాలని చెప్పి మాట్లాడుతున్నారు. దశమ భాగాలు ఎక్కువ, లేకపోతే హిందువుల్లో జరిగేటువంటి పూజ పునస్కారాలు వాటిల్లో జరిగేటువంటి వ్యవహారాలు అవి కూడా బయట పెట్టమంటారా? ఎవరికి ఎక్కడెక్కడ ఏమి అందుతాయి, ఏ పూజ చేస్తే ఎంత తీసుకుంటారు, లేకపోతే ఎన్నెన్ని, ఇవన్నీ బయట పెట్టమంటారా? మరి వాటికి సంబంధించిన నిఘా కూడా ఉంది మొత్తం. దశమ భాగం ఇస్తే 100 మంది చర్చికి వస్తే 100 మంది ఇవ్వరండి. అందరూ ఆ మాటను తీసుకోరు. అది బైబిల్లో దేవుడు చెప్పించినటువంటి మాట, అందరూ తీసుకోరు. 4-5 స్పందిస్తారు. వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ పేదలు, కష్టపడే వాళ్ళు వస్తారు. వాళ్ళు ఇచ్చిందే దేవుని పరిచర్యకి, ఆదివారపు భోజనాలకి, ఖర్చులకి, సంఘంలో ఎవరికైనా బాగాలేకపోతే చూసేదానికి వాటికి ఖర్చు చేస్తారు సంఘం. మరి మీ వ్యవస్థను లాగమంటారా బయటికి? అక్కడ జరిగేటువంటి విధానాలు మొత్తం నాకు తెలుసు. అవి లాగమంటారా? బయట పెట్టమంటారా? ఎక్కడెక్కడ దోపిడీలు జరుగుతున్నాయో మొత్తం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కూడా రెడీగా ఉంది.
పిచ్చి కోతలు కుయ్యొద్దు, పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఎవరేంటో మొత్తం కూడా ఉంది, ఆరాధిస్తాం. కాబట్టి గమనించండి, ప్రాముఖ్యత ఏమిటి అంటే న్యూస్ ఛానళ్ళ ప్రాముఖ్యత నైతిక విలువలతో పనిచేయాలి. రెండోది ప్రజల్లో నమ్మకం కలిగించాలి, ఆ ఛానల్ పట్ల నమ్మకం కలిగించాలి. మూడోది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి రెడీగా ఉండాలి. నాలుగోది సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి న్యూస్ ఛానల్ పనిచేయాలి. ఇది న్యూస్ ఛానల్ యొక్క ప్రాముఖ్యత. అంతేకాదు, ఈ న్యూస్ ఛానల్ ఏదైతే ఉందో ఆ న్యూస్ ఛానల్ ఎలా ఉండాలి అంటే వాస్తవాలను చూపించాలి, పారదర్శకత కలిగి ఉండాలి. అవాస్తవాలను చూపించేదిగా కాదు, వాస్తవాలను దమ్ముగా చూపించాలి. ఒక విషయాన్ని నువ్వు సేకరించాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ తీసుకోవాలి. డీటెయిల్స్ ఇచ్చే వరకు ఆగాలి. ఏమీ లేకుండా ఎగబడి అబద్ధాలను ప్రచారం చేయడానికి సిద్ధపడితే అది న్యూస్ ఛానల్ ఎలా అవుతుంది? ఒక సంఘటన జరిగింది, ఆ సంఘటన స్థలానికి వెళ్ళి న్యూస్ ఛానల్లో ఎలా చేస్తారంటే, ఒక 4 ఛానళ్ళు ఉన్నాయి అనుకోండి, ఒక్కో ఛానల్లో వెళ్ళి యాక్సిడెంట్ జరిగిందా అని రాసుకుని వెళ్ళిపోతాడు. ఇంకో ఛానల్ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అని కొంతమంది తీసుకుంటారు. కొంతమంది వెళ్ళి ఏ సమయంలో జరిగింది, ఎవరున్నారు అందులో, ఎంతమంది గాయపడ్డారు అని తీసుకుంటారు. ఇంకొకళ్ళు ఉంటారు పూర్తి డీటెయిల్స్, ఆ లారీ ఎక్కడి నుంచి బయలుదేరింది, ఎక్కడికని బయలుదేరింది, లారీలో ఏం సరుకుంది, ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు, ఏ సమయంలో యాక్సిడెంట్ జరిగింది, జరిగినప్పుడు ప్రమాదం ఏం జరిగింది, ఎంతమందికి జరిగింది, ఎవరైనా మరణించారా, హాస్పిటల్ అడ్మిట్ చేశారా, ఈ లారీ ఓనర్ ఎవరు, ఈ నంబర్ ఏంటి అని మొత్తం పూర్తి కథనం తీసుకొని కథనాన్ని ప్రచురిస్తారు, అసలు ఒరిజినల్. కానీ తొందరపాటు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే టక 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 ముందు గబగబా, ఆత్రం అనమాట, ఆత్రపు గాళ్ళు గబగబా తీసుకుని వెళ్తారు. ఇది అన్ని ఛానళ్ళకి వర్తించవండి ఈ మాటలు. ఫేక్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి. నిజంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయండి, కష్టపడుతూ ఉన్నాయి, యథార్థంగా కష్టపడుతున్నాయి. విలేకరులు కూడా ఆయా సందర్భాల్లో కఠినమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదకరమైనటువంటి ప్లేసుల్లోకి వెళ్ళి న్యూస్ను సేకరించి ప్రజలకు అందిస్తారు. వాళ్ళందరికీ కూడా నిజంగా చెబుతున్న ప్రత్యేకమైనటువంటి వందనాలు. మంచి ఛానల్స్ ఉన్నాయి, ప్రజల్ని సరైనటువంటి మార్గంలో నడిపించే ఛానల్స్ ఉన్నాయి. ఇలాంటి ఛానల్స్ గౌరవనీయత కలిగి ఉంటాయి, ప్రజల్లో ఆదరణ పొందుకొని ఉంటాయి. ఫేక్ని ప్రచారం చేసేటువంటివి ఛానల్స్ ఒరిజినల్ కాదు. ఇదే గుర్తింపు. నేను చెప్పేటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. అవాస్తవాలు ప్రచురం చేయకూడదు. నిజాయితీ కలిగినటువంటి ఛానల్ ఏదైనా అవాస్తవాలను ప్రచురం చేయకూడదు, ఖచ్చితత్వాన్ని కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. ఛానల్ ఎలాంటి విషయాలు కలిగి ఉండాలంటే నిజాయితీ కలిగి ఉండాలా, పారదర్శకత కలిగి ఉండాలి, వాస్తవాన్ని వాస్తవంగా చూపించేలాగా ఉండాలి. రెండోది, ఛానల్కు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే స్వాతంత్ర్యం ఉంది, ఇండిపెండెన్స్. ఛానలు ప్రత్యేకంగా నువ్వు పెట్టావంటే నీకంటూ ఒక స్వాతంత్ర్యత ఉంది. నువ్వు ఒక మతానికో లేకపోతే ఒక వర్గానికో రాజకీయానికో వ్యాపారవేత్తానికో కొమ్ము కాయాల్సిన పని లేదు. వాస్తవాన్ని వాస్తవంగా, అది రాజకీయమైనా సరే వ్యాపారమైనా సరే ఏదైనా సరే, ఎవరు నిన్ను బంధించడానికి నిర్బంధించడానికి వీల్లేదు. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పేటువంటి దమ్ము ఛానల్కు ఉండాలి. డబ్బులు కమ్ముడు పోయేది ఛానల్ కాదు, రాజకీయ నాయకులు కమ్ముడు పోయేది ఛానల్ కాదు, ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటిది ఛానల్ కాదండి. విలేకరు కానీ యాంకర్ కానీ ఆయా ఛానళ్ళు కానీ ఎవరు కూడా ఇలా అమ్ముడుపోరు. నువ్వు ఛానల్ పెట్టింది దేనికి ఉద్దేశం, ఏ ఉద్దేశంతో పెట్టావు? ప్రజల్లోకి వార్తను, చెడు అయితే చెడు, మంచి అయితే మంచిని, ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళటానికి ఛానల్ పెట్టుంటావు. కానీ ఆ పెట్టినటువంటి ఉద్దేశం మారిపోయింది. ఈరోజు ఎలా పడితే అలాగా వాటిని దుర్వినియోగం చేస్తూ ఇతర మనోభావాలు దెబ్బతినేలాగా ఛానల్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి ఎక్కడా కూడా స్వలాభం కోసం వార్తలను ప్రచురం చేయకూడదండి. స్వలాభం కోసం, రేటింగ్ కోసం
ఆ ఛానల్ యొక్క గ్రోత్ కోసం, స్వలాభం కోసం పనిచేయకూడదు. వాస్తవాన్ని వాస్తవంగానే తీసుకెళ్ళాలి. ఇది రెండో విషయం. మూడో విషయం, న్యాయంగా వ్యవహరించటం, పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించటం. ఒక వర్గానికే నేను న్యాయం చేస్తాననేది కాదు, ఒకరికే నేను న్యాయం చేస్తాను కాదు. పక్షపాతం లేకుండా బీదలైనటువంటి వారు, దళితులు కానీ, అణగారిన వర్గాలు కానీ, అటు ఉన్నత వర్గం కానీ, ఎవరైనా సరే ఎవరికి అన్యాయం జరిగినా దాన్ని న్యాయంగా జరిగినట్టు చూపించాలి. కాస్త మంచిగా అఫీషియల్గా ఉండే వాళ్ళకి అఫీషియల్గా వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం, అణగారిన వర్గాలుగా కనబడితే, దళితులుగా లేకపోతే తక్కువ వాళ్ళుగా కనబడితే వాళ్ళని వ్యంగ్యంగా మాట్లాడటం, అన్యాయం చేయటం, అలాంటి వాళ్ళకి అన్యాయంగా మాట్లాడటం, అసత్యాలను కూడగట్టుకోవటం, పక్షపాత ధోరణి వ్యవహరించటం, డబ్బులు కమ్ముడుపోవటం, ఇది కాదు. వాస్తవాన్ని వాస్తవంగా చూపించగలిగిందే నిజమైన దమ్మున్న ఛానల్. అడగాలి. ఒక సమస్య నీ ఎదుటికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఆ సంబంధిత వ్యక్తిని అడగటానికి చూడాలి. ఆయన దొరకలేదు అంటే మీకోసం కూర్చుంటారా అందరూ? ఏమన్నా నేరం చేశాడా, హత్య చేశాడా, పారిపోయాడా, ఏమైనా చేశాడా? ఎవరు బిజీ షెడ్యూల్ వాళ్ళకు ఉంటాయి. నిజంగా నీకు అంత ఆశ ఉంటే, ఆతురత ఉంటే కనిపెట్టుకొని వాళ్ళని అడగాల. వాళ్ళు చెప్పంది ఎలా చెబుతావు? నువ్వు సమాచారం ఎలా ఇస్తావు సమాజానికి? ఒకవైపు ఇన్ఫర్మేషన్ తీసుకొని అసలు ఏ ఉద్దేశంతో చెప్పాడో తెలుసుకోకుండా ఎలా ఇస్తారు? ఆలోచించాలి కదా. అసలు ఛానల్కు ఉండాల్సినటువంటి విషయాల విలువలు చెప్తున్నాను నేను. అంతేకాదు, గోప్యతను కాపాడాలండి. ఒక వ్యక్తి యొక్క గోప్యతను, గౌరవాన్ని కాపాడే విధంగా ఛానల్ ఉండాలి. బాధితుల వ్యక్తిగత వివరాలను వాళ్ళకి సంబంధం లేకుండా బయట పెట్టకూడదు, వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టకూడదు. న్యూస్ ఛానల్స్ చెబుతున్నా, అనవసరంగా ప్రజలను అనవసరమైన సమాచారం ఇచ్చి రెచ్చగొట్టే విధంగా న్యూస్ ఛానల్ ఉండకూడదు. గోప్యతను కాపాడాలి, గౌరవనీయత కాపాడాలి. మనం ఎవరిని మాట్లాడుతున్నాం ఉద్దేశించి వారు బాధపడకుండా, వారు ఒకవేళ పేర్లు చెప్పొద్దన్నప్పుడు చెప్పకుండా, విషయాలు తెలుసుకోకుండా, వివరణ లేకుండా ఇలా పెడతాలా అడుగులు వేయకూడదు. ఇది ఐదో విషయం, హానిని నివారించటం. అంటే ఏ వర్గంలో అయినా సరే మీరు చెప్పేటువంటి వార్తల వలన ఎవరికి మత విద్వేషాలు కలగకూడదు, కుమ్ములాట జరగకూడదు. ఒక వార్తను మీరు ప్రచురం చేస్తే కుమ్ములాట జరగకూడదు, హానికరంగా ఉండకూడదు. భారతదేశ ప్రజలందరూ కూడా అన్నదమ్ముల వలె బ్రతకాలి అనే నినాదం ఉండాలి. కానీ ఒక వర్గాన్ని లేపి ఇంకో వర్గం తన్నుకుంటుంటే చూద్దాం, ఆ ఛానల్స్లో వాళ్ళ ప్రచురం చేద్దాం అన్నట్టు ఉండకూడదు. అంతేకాదు, బాధ్యత కలిగి ఉండాలండి, అకౌంటబిలిటీ కలిగి ఉండాలి ఛానల్ అనేది. తప్పు జరిగినప్పుడు ఒకవేళ ఛానల్లో ఎండీలు ఎవరైతే ఉన్నారో, ఎడిటర్లు ఉన్నారో, విలేకరు తప్పు చేసినా, ఆ ఛానల్కి సంబంధించిన వాళ్ళు తప్పు చేసినా, ఇది తప్పు, ఇలా మనం చేయకూడదు, మన రూల్స్కి మించి మనం పోకూడదని చెప్పేసి వారిని సరిగా బాధ్యత విధానంలోకి నడిపించాలి. బాధ్యత రహితంగా ఛానల్స్ ఉండకూడదు, ప్రజలు నమ్మకత్వాన్ని కోల్పోకూడదు. ఇవి కనీస ఇంకితం ఉన్నటువంటి ఛానల్స్ ఫాలో అవుతారు. ఈ రాజు న్యూస్ ఛానల్ అనేటువంటి వాడికి ఇంకితం లేదు. మొన్న తమ్నైల్ చూసా, పాస్టర్ గారిని అంటే ఇన్షర్ట్ చేశాడంట, పోలీసులు ఎత్తుకెళ్తున్నారంట. అసలు మైండ్ ఉందిరా నీకేమన్నా? మైండ్ ఉందా ఏమన్నా? నిన్న తమ్నైల్ చూసా, డబ్బు కోసం ప్రాక్టీస్ చేశారు. ఎలాగైనా బెదిరించి, అరే బెదిరింపులకి, ఉడత బెదిరింపులకి బెదిరేది కాదురా తండ్రి సన్నిధి. నీ ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరేది కాదు. సేవలోకి వచ్చినప్పుడే చావటానికి సిద్ధపడి వచ్చారు అందరూ కూడా. సేవ అంటే చావే, సిద్ధపడి వచ్చారు. దేవుని కోసం చనిపోటాకైనా సిద్ధపడే వచ్చిన వాళ్ళు సేవలోకి. ఉడత బెదిరింపులు ఎవరికి కావాలరా నీవి? డబ్బు కావాలా? దానికంటే అడుక్కు తినంటారా వెళ్ళి?
గుళ్ళ దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర పట్టా వేసుకొని కేకలు పెట్టి అడగండి. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు సేకరించాల్సిన పని కూడా ఉండదు. అయ్యా బాబు, అమ్మా బాబు అంటే చిల్లర పడతాయి. చిల్లరతో బతకండి. కనీసం ఎథిక్స్ ఉన్నాయిరా మీకు? కనీస జ్ఞానం ఉందా మీకు? చదువు లేని వాడి దగ్గర నేర్చుకోవాల్సిన వచ్చిన పరిస్థితి ఉందిరా మీకు? అందరు చదువుకున్న వాళ్ళు, సామాన్యులు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మీరు అనుకోవద్దు, చదువు లేని వాళ్ళు అనుకోవద్దు. చదువు లేని వాళ్ళే ఇన్ఫర్మేషన్ సేకరించి అసలు ఏందో మొత్తం కూడా సేకరించి అడుగుతున్నారు చాలామంది. కనీస ఇంకిత జ్ఞానం లేనటువంటి రాజు న్యూస్ ఛానల్, ఇంకా కొన్ని ఛానళ్ళు ఉన్నాయి. బిగ్ టీవీ, ఆర్టీవీ, డయల్ టీవీ, ఇలా కొన్ని ఛానల్స్ అన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు వార్తా కథనాలు ప్రచురం చేస్తున్నారు. ఖచ్చితంగా లెక్క అప్పగించుకోవాలి. మీరు చేసిన థంబ్నెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ రాజు న్యూస్ ఛానల్కి చెబుతున్నా, ముఖ్యంగా డబ్బు కోసం గడ్డి తినేటువంటి వెధవ, పెంట తినేటువంటి వెధవ, ఒక గౌరవనీయత కలిగిన పాస్టర్ మీద ఏందిరా నీ వ్యాఖ్యలు? జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని న్యూస్ని ప్రచురం చేయండి. దయచేసి న్యూస్ ఛానల్స్ అందరూ గమనించండి. దీన్ని ఎవరైతే అన్యాయంగా మాట్లాడుతున్నారో వారికే ఇది వర్తించింది. నేను అందరిని అంటల్లా. న్యూస్ ఛానల్స్లో కొన్ని ఛానల్స్ విలువలతో కూడి పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఇది సంబంధించదు, వాళ్ళకి సంబంధించింది కాదు ఇది. ఎవరైతే మీది ప్రయత్నిస్తున్నారో, పని చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతున్నాం, అందరికీ కాదు. మీరు కూడా ఛానల్స్ వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా చెప్పండి, బుద్ధి చెప్పండి వాళ్ళకి. ఎందుకురా రేటింగ్ కోసం వాస్తవాన్ని వాస్తవంగా చూపించండి. పెద్ద ఛానల్స్ వాళ్ళకి బుద్ధి చెప్పండి. ఇది రాదు కదా. స్టార్టింగ్లోనే జాగ్రత్తగా ఆయన అడుగుంటే, కుటుంబీకుల దగ్గరికి వెళ్లకుండా అడుగుంటే బాగుండేది. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా, ఇష్టం వచ్చినట్టు పేల్తారా? మీడియా ఉంది కదా అని. మీడియా ఉంటే ఇక్కడ జనం రా, ప్రజలు. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ప్రజలే, తెలుసుకో. నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ప్రజలే. రాజకీయ నాయకులు ఉంటారు, ఇవాళ ఉంటారు, రేపు ఉండరు. ఛానల్స్ ఉంటాయో ఉండవో తెలియదు. ఎప్పటికీ ఉండేవాళ్ళు ప్రజలు. ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ అనవగారిన వర్గం అని, చదువు లేని వాళ్ళని, హీనులని మాట్లాడుతున్నారు కొంతమంది పెద్దలు. ఖచ్చితంగా ప్రజలు చైతన్యవంతులు అవుతున్నారు. బుద్ధి లేని వాళ్ళందరికీ కూడా బుద్ధి చెబుతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఛానల్స్ అన్నీ కూడా విలువలతో కూడి ప్రవర్తించండి. గౌరవనీయత కాపాడుకోండి. ప్రజల్లో నమ్మకత్వాన్ని పెంపొందించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. మణిపూర్లో జరిగినప్పుడు ఎంతమంది స్పందించారు? వాస్తవాన్ని వాస్తవంగా ఎంతమంది చూపించారు? ఒక వర్గానికి కొమ్ము కాస్తారా ఛానల్స్? మిగతా వాళ్ళు మనుషులు కాదా? అరే, ఆడపిల్లల్ని అర్ధనగ్నంగా బట్టలు ఓడదీసి ప్రైవేట్ పార్ట్స్ తాగుతూ మణిపూర్లో జరిగితే జస్ట్ వరకు అలా వేసి వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, పట్టించుకున్న వాళ్ళు కొంతమంది. అప్పుడు ఆడపిల్లలు కాదా వాళ్ళు? మల్లెపూలకు వచ్చిందా మంట ఇప్పుడు మీకు? వాళ్ళు ఆడపిల్లలు కాదా? ఆడవాళ్ళంటే అంత చులకనరా మీకు? లేని దాన్ని పుట్టించి వార్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మరియమ్మ తల్లి ఏం చేసిందిరా? మరియమ్మ తల్లి ఏం చేసింది? హిందుత్వం పేరు పెట్టుకొని మత ఉన్మాదులు, లలిత్ కుమార్ గాడు, కరుణాకర్ గాడు, మదర్ తెరీసా ఏం చేసిందిరా? తల్లి అనిపించుకుంది కదా అందరి చేత. ఆమెను పట్టుకొని దూషించారు. ఒక్కొక్కడిని గుర్తుపెట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఎవరిని లెక్క చేయం. న్యాయంగా ఉన్నవారిని, న్యాయంగా ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే దృష్టిస్తాం. కానీ అన్యాయంగా ఎవడు ప్రవర్తించినా లెక్క కూడా చేయం. చావటానికి సిద్ధపడ్డాం మేము. లెక్క కూడా లేదు. ఖచ్చితంగా ఇలాంటి బతుకులు ఎవడైతే డబ్బులు కమ్ముడిపోయి బతుకుతున్నారో వాళ్ళ బతుకులన్నీ బయటకు లాగి ఎండగడతాం ఖచ్చితంగా.
ముఖ్యంగా ఈ రాజు న్యూస్ ఛానల్. డబ్బులు కావాలా నీకు? ఎరా, డబ్బులు కావాలా? డబ్బులు కమ్ముడిపోతావరా కుక్క? డబ్బులు కమ్ముడిపోతావరా? నిజాయితీ లేదురా నీకు? నిజాయితీ లేదా? ప్రజలు తిరగబడక ముందే బుద్ధి తెచ్చుకొని క్షమాపణలు చెప్పు. మొత్తం తక్కువ వర్ణాలని చెప్పి, తక్కువ వర్గాలని చెప్పేసి ఏది మాట్లాడినా చెల్లిద్దని చెప్పి మాట్లాడుతున్నారు చాలామంది. జాగ్రత్త, ముందే సిద్ధపడండి. జాగ్రత్త పడి తప్పును సరిదిద్దుకోండి. కొంతమంది మాట్లాడుతున్నారు, ఇంకా ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎవరెవరు మాట్లాడారో వాళ్ళ లెక్క వాళ్ళకి అప్పచెబుతాం, వడ్డీతో పాటు తిరిగిస్తాం ఖచ్చితంగా. లేని పోని దాన్ని తీసుకొచ్చి ఆయన మాట్లాడింది ఒకటి, మీరు అప్లై చేసుకుంది ఒకటి. ఎలా పడితే అలా మాట్లాడతారా? నా స్కూల్లో పిల్లలు మంచోళ్ళు అంటే బయట వాళ్ళందరూ చెడ్డాలని చెప్పినట. అంటే నేను బాగా పెంచాను, నా పెంపకం ఇలా ఉందని చెప్పి అర్థం. నా పెంపకంలో జాగ్రత్తగా ఉన్నారని ఒక స్కూల్ మాస్టర్ అన్నాడంటే నా పెంపకం బాగుంది, జాగ్రత్తగా పెంచుకున్నానని ఇతర వాళ్ళకి తన పిల్లల గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నువ్వు అపార్థం చేసుకుంటే ఇక అతనితో ఏం పని? నువ్వు అపార్థం చేసుకుంటావు. నువ్వు పెంచుకో, నీ పిల్లల్ని జాగ్రత్త పెంచుకో. వాళ్ళ క్లాసులు ఇవ్వు, మంచి క్లాసులు ఇవ్వు. ఎవరైతే చెడుగా తిరిగావాలో వాళ్ళు బాధపడాలా. ఇలా ఉండకూడదు. భర్తలను ప్రియుడితో కలిసి హత్య చేసేవాళ్ళు లేరా? ఇవి కనబట్టలేదా మీకు? వడ్డీల కోసం ఆడదాన్ని కట్టేసి చెట్టు కడితే అది కనబడలేదా మీకు? పూల దగ్గర వచ్చింది ఆ రోషం మీకు? మహిళలు, అమ్మా, కుటుంబాలను చక్కదిద్దేవాళ్ళు వినండి, జాగ్రత్తగా మాట్లాడండి. సేవకుడిని పట్టుకొని ఏరా గేరా అని ఎలా పడితే అలా మాట్లాడితే మీకు ఎక్కడ బుద్ధి చెప్పాలో అక్కడ బుద్ధి చెబుతూనే ఉంటాం. లెక్క కూడా లేదు, లెక్క కూడా లేదు. దేనికైనా సిద్ధం. అలా ఉన్నాం మేము. జాగ్రత్త పడి వ్యవహరించండి. అలాగే మంచి న్యూస్ కోసం కష్టపడుతూ యథార్థంగా కష్టపడుతున్నటువంటి ఛానల్స్ అందరికీ మరొకసారి వందనాలు చెప్తూ ఉన్నా. మీ ఛానల్స్ యొక్క కష్టాన్ని మాకు తెలుసండి. ఎక్కడైనా తుఫాన్ వస్తుంది, సునామీ వస్తుందంటే అలాంటి ప్రాంతాలకు వెళ్ళి మీరు న్యూస్ సేకరిస్తారు. ఎక్కడైనా మత ఘర్షణలు జరిగితే అక్కడికి వెళ్ళి న్యూస్ సేకరిస్తారు. ప్రాణాలతో కూడుకున్నటువంటి పని మీరు చేస్తారు. మాకు గౌరవం అవుతుందండి. మా సేవకుడు మాకు నేర్పాడు అవన్నీ కూడా. వాళ్ళని గుర్తించటం, పోలీస్ వ్యవస్థను గుర్తించటం, వాళ్ళు కరోనా టైంలో ఎంత కష్టపడ్డారో పోలీసులను గౌరవించటం, స్పందించిన అధికారులను గౌరవించటం మాకంతా తెలుసు. కానీ వేస్ట్ గాళ్ళను మాత్రం ప్రశ్నించకుండా ఉన్నాం మేము. మీ కష్టం మాకు తెలుసు, వేస్ట్ గాళ్ళు చేసే వెధవ పనులు మాకు తెలుసు. కష్టపడే వాళ్ళందరికీ, యథార్థంగా కష్టపడే నాయకులకి, పోలీసు వ్యవస్థకి, న్యూస్ ఛానల్స్కి, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ న్యూస్ వింటున్న మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలని కాదు, కానీ ఎవరైతే అక్రమంగా అన్యాయంగా మాట్లాడుతున్నారో వారికే ఈ మాటలు. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.